హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో బజాజ్ కంపెనీ లేటెస్ట్గా లాంచ్ చేసిన 2026 బజాజ్ అవెంజర్ 220 క్రూజ్ ఈ బైక్ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాము. ఈ లేటెస్ట్ మోడల్ ప్రైస్ ఎంత పెట్టారు, ఫీచర్స్ ఏమున్నాయి, A to Z క్లియర్ కట్గా మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో మీకు చెప్తాను. వీడియోని స్కిప్ చేయదు, లాస్ట్ వరకు చూడండి. ఈ బైక్ను మనం ఒక మినీ చాపర్ అంటాం, అలాంటి డౌట్ లేదు. ఈ బైక్ క్యారెక్టర్ ఏంటంటే చాపర్కి దగ్గరగా ఉంటుంది. బట్ బజాజ్ కంపెనీ బైక్ను లో స్లంగా క్లాసిక్ క్రూజర్ కాన్సెప్ట్లో డిజైన్ చేసిందనమాట. మెయిన్గా ఎవరికైతే ఫుల్లీ రిలాక్స్డ్ సిట్టింగ్ పొజిషన్ ఉండి లాంగ్ జర్నీస్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి బైక్ బాగా సెట్ అవుతుంది. టూరింగ్ వైజ్ మరీ అడ్వెంచర్ బైక్స్లో ఉన్నంత ఎక్స్పీరియన్స్ ఈ బైక్లో ఉండదు, కానీ ఓవరాల్గా రిలాక్స్డ్ అండ్ కంఫర్టబుల్ సిట్టింగ్తో లాంగ్ డెస్టినేషన్స్ మీరు హ్యాపీగా క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఈ బైక్ పైన. అన్నీ డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ బైక్ కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి డిస్కస్ చేద్దాము. మోడల్స్ వైజ్ ఈ అవెంజర్ 220 క్రూజ్ అనేది పర్టికులర్గా సింగిల్ మోడల్లోనే ఉంటుంది. డిఫరెంట్ మోడల్స్ అంటూ ఏమీ ఉండవు. బట్ ఇది కాకుండా అవెంజర్ 220 స్ట్రీట్ అని చెప్పి ఈ మోడల్ కూడా ఉంటుంది. ఈ మోడల్ ఏంటంటే ఎవరికైతే సిటీ రైడింగ్ కోసం ఒక బైక్ తీసుకుందాం అనుకుంటున్నారో కంఫర్టబుల్గా, వాళ్ళకు బాగుంటుంది అనమాట. ఈ క్రూజ్కి స్ట్రీట్కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటంటే, స్ట్రీట్ మోడల్లో అలవిల్స్ ఉంటే క్రూజ్ మోడల్లో స్పోక్ వీల్స్ ఉంటాయి. స్ట్రీట్ మోడల్ కలర్ అండ్ గ్రాఫిక్స్కి క్రూజ్ మోడల్ కలర్ అండ్ గ్రాఫిక్స్ మధ్య కూడా డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. అలానే స్ట్రీట్ మోడల్ కాస్మెటిక్స్కి క్రూజ్ మోడల్లో ఉన్న కాస్మెటిక్స్కి స్లైట్లీగా చేంజెస్ అయితే ఉంటాయి. ఓవరాల్గా మీరు సిటీ రైడింగ్ పర్పస్ కోసం ఒక మంచి కంఫర్టబుల్ బైక్ తీసుకుందాం అనుకుంటే స్ట్రీట్ మోడల్ తీసుకోవచ్చు. లేదు మీకు సిటీ రైడింగ్కి ప్లస్ లాంగ్ జర్నీస్ కూడా కవర్ చేయడానికి ఒక మంచి రిలాక్స్డ్ సిట్టింగ్ పొజిషన్ ఉన్న బైక్ తీసుకుందాం అనుకుంటే ఈ క్రూజ్ మోడల్ తీసుకోవచ్చు. ఏదైనా చాయిస్ మీదే. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న షోరూంలో క్రూజ్ మోడల్, స్ట్రీట్ మోడల్ ఈ టూ మోడల్స్ అనేవి సేమ్ ప్రైజింగ్లోనే ఉన్నాయి. ప్రైజింగ్ వైజ్ ఎలాంటి చేంజెస్ లేవు. లాస్ట్లో మీకు చెప్తాను ప్రైజింగ్ గురించి. నెక్స్ట్ ఇంకా కలర్స్ గురించి డిస్కస్ చేస్తే, యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న క్రూజ్ మోడల్లో ఓన్లీ 2 కలర్స్ మాత్రమే ఉంటాయి, వైట్ అండ్ బ్లాక్. రియాలిటీలో వైట్ కలర్ చూడడానికి అంతగా బాగోద్ది. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న బ్లాక్ కలర్ అనేది చాలా బాగుంది. సో కలర్ అనేది మీ టేస్ట్ వైజ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం లుక్స్ గురించి డిస్కస్ చేస్తే, లుకింగ్ వైజ్ ఈ బైక్ అనేది బాగా యూత్ పీపుల్కి, మిడిల్ ఏజ్ పర్సన్స్కి, అలానే ఓల్డ్ పీపుల్ కూడా అన్ని ఏజ్ గ్రూప్ పీపుల్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. బికాజ్ ఆఫ్ ఈ బైక్ డిజైన్ అలాంటిది. జనరల్గా వేరే కంపెనీస్లో ఈ టైప్ ఆఫ్ బైక్స్ ప్రైజింగ్ అనేది ఎక్కువ ఉంటుంది కదా. బజాజ్ కంపెనీ ఏంటంటే ఈ బైక్ను కొంచెం తక్కువ ప్రైస్లో మనకు ఆఫర్ చేస్తుంది. కానీ అవెంజర్ బైక్ను అందరూ సెలెక్ట్ చేసుకోరు. పర్టికులర్గా ఎవరైతే బాగా రిలాక్స్డ్ అండ్ కంఫర్టబుల్ పొజిషన్ ఉన్న ఒక వెహికల్ తీసుకుందాం అనే థాట్లో ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని సెలెక్ట్ చేసుకుంటారనమాట. నెక్స్ట్ మీరు బైక్ను బాగా అబ్జర్వ్ చేస్తే ఈ బైక్లో క్రోమ్ పార్ట్స్ను బాగా ఎక్కువగా యూజ్ చేశారనమాట. రియాలిటీలో బైక్ను చూస్తుంటే మెరుస్తుంది లిటరల్గా. సో క్రోమ్ ఫినిషింగ్ ఉన్న పార్ట్స్ ఎక్కువగా ఉపయోగించారు కాబట్టి లుకింగ్ వైజ్ చూడడానికి అట్రాక్టివ్గా ఉంది బైక్ అనేది. సో ఇది ఓవరాల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం రిమైనింగ్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. హ్యాండిల్ బార్కి క్రోమ్ ఫినిషింగ్లో ఉన్న మెటల్ బార్ అండ్ వెయిట్స్ ఇచ్చారు. ఈ లెవర్స్ అనేవి సిల్వర్ కలర్లో ఇచ్చారు. వీటిని అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ లేదు, నాన్ అడ్జస్టబుల్లే. అలానే సింగిల్ థ్రాటల్ కేబుల్ ఇచ్చారు. గ్రిప్ సెట్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇంకా ఈ బైక్ మిర్రర్స్ డిజైన్ కూడా చూడడానికి బాగున్నాయి క్రోమ్ ఫినిషింగ్లో. వీటిని మీరు కావాలనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు వీవింగ్ వైజ్. నెక్స్ట్ ఇంకా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బిగ్ సైజు ట్రాన్స్పరెంట్ విండ్షీల్డ్ ఇచ్చారు. మన ఈ బైక్ పైన హై స్పీడ్స్ను క్రూజింగ్ చేసేటప్పుడు విండ్ నుంచి బాగా ప్రొటెక్ట్ చేయడానికి విండ్షీల్డ్ అనేది ఉపయోగపడుతుంది. సో ఫ్రంట్లో ఎంత పెద్ద విండ్షీల్డ్ ఉంది కాబట్టి కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట బైక్ అనేది. నెక్స్ట్ ఈ బైక్ హెడ్లైట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది చిన్నగా. మైనస్ ఏంటంటే ఇది ఎల్ఈడి హెడ్లైట్ కాదు, బల్బే ఇచ్చారు. ఈ బైక్లో ఒక ఎల్ఈడి లైట్ కూడా లేదు, అంతా బల్బ్ లైటింగ్ సిస్టమ్ ఇచ్చారనమాట. ఇక్కడ ఏంటంటే హాఫ్ ఫేస్లో ఎల్ఈడి డేరల్ మాత్రం ఇచ్చారు. ఇలా బల్బ్ హెడ్లైట్ కాకుండా ఎల్ఈడి లైట్ ఇచ్చుంటే బాగుండేది. బికాజ్ ఆఫ్ ఈ బైక్ను టూరింగ్ కాన్సెప్ట్లో డిజైన్ చేశారు కాబట్టి ఎల్ఈడి లైట్ ఇచ్చుంటే బాగుండేది. మీరు మాత్రం ఈ బైక్ కొనుక్కొని టూరింగ్ వైజ్ ఉపయోగించుకోవాలనుకుంటే ఈ హెడ్లైట్ లైటింగ్ అనేది సరిపోదు. ఆక్సిలరీ ల్యాంప్స్ అనేవి మీరు ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోవాలి. హెడ్లైట్ సైజ్ కూడా కొంచెం చిన్నగానే ఇచ్చారు. ఇంకా సిగ్నల్ లైట్స్ డిజైన్ చూడడానికి ఎలా ఉన్నాయి, ఇవి కూడా బల్బే. అలానే ఇవి కంప్లీట్గా ఫ్లెక్సిబుల్ ఇండికేటర్స్ అనమాట. ఇది ఒక ప్లస్ పాయింటే. బట్ మైనస్ ఏంటంటే హజర్ లైట్స్ ఇవ్వలేదు. హజర్ లైట్స్ కూడా ఇన్బిల్ట్గా ఇచ్చుంటే మాత్రం చాలా బాగుండేది. అవి కూడా మిస్ చేశారనమాట. నెక్స్ట్ ఇంకా హెడ్లైట్ కింద ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ ఇచ్చారు. ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ 33 mm సైజ్ ఉన్న డబుల్ యాంటీ ఫ్రిక్షన్ బుష్ విత్ టెలిస్కోపిక్ ఫోక్స్ను ప్రొవైడ్ చేయడం జరిగింది.
ఈ ఫ్రంట్ సస్పెన్షన్ ట్రావెల్ వచ్చేసి 140 mm వరకు ఉంటుంది. ఓవరాల్గా మనం డే టు డే లైఫ్లో యూజ్ చేసుకోవడానికి సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంటుంది, కానీ సైజే కొంచెం తక్కువ ఇచ్చారనమాట. అట్లీస్ట్ ఒక 37 mm సైజ్ అలా ఇచ్చుంటే బాగుండేది. ఓవరాల్గా ఇవి టెలిస్కోపిక్ ఫోక్స్ కాబట్టి కొంచెం హార్డ్ కోర్ రోడ్స్లో రైడ్ చేసేటప్పుడు పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంటుంది. అలానే మెయింటెనెన్స్ వైజ్ కూడా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. అలానే ఈ ఫ్రంట్ ఫెండర్ హార్డ్ ప్లాస్టిక్ మెటీరియల్తో ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఈ బైక్ ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, 90/90 17 ఇంచ్ ట్యూబ్ టైర్ ఇచ్చారు. ఇది ట్యూబ్లెస్ కాదు. ఫ్రంట్లో 100 సెక్షన్ టైర్ ఇచ్చుంటే బాగుండేది. అలానే ఈ వెహికల్లో స్పోక్ వీల్స్ అయితే ఉంటాయి. ఇది టూరింగ్ ఓరియంటెడ్గా డిజైన్ చేయబడ్డ బైక్ కాబట్టి స్పోక్ వీల్స్ ఉండటం అనేది ప్లస్ పాయింట్ అని చెప్తాను. బికాజ్ ఆఫ్ ఎలా వీల్స్తో కంపేర్ చేసుకుంటే స్పోక్ వీల్స్లో స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం లదాఖ్ లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ అన్ఈవెన్ రోడ్స్ అయితే ఉంటాయి. అలాంటి అన్ఈవెన్ రోడ్స్లో కూడా ఈ స్పోక్ వీల్స్ అనేవి మంచిగా పర్ఫార్మెన్స్ చేయగలం అనమాట వెన్ కంపేర్ టు ఎలా వీల్స్. ఓవరాల్గా ఈ స్పోక్ వీల్స్ ఉంటే ఏంటంటే రైడ్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. అందుకే బజాజ్ కంపెనీ వెహికల్లో స్పోక్ వీల్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే ఇక్కడ స్టంబ్కి రిఫ్లెక్టర్ని కూడా స్టిక్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేస్తే 280 mm సైజ్ ఉన్న పెద్ద సైజు డిస్క్ ప్లేట్ని ఇచ్చారు. అలానే సేఫ్టీ స్టాండర్డ్గా సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా వీళ్ళు ఏ కంపెనీ క్యాలిపర్స్ని ఉపయోగించారు ఇక్కడ మెన్షన్ చేయలేదు. బట్ ఐ థాట్ ఇవి ఎండ్యూరెన్స్ క్యాలిపర్స్ అయి ఉంటాయని చెప్పి అనుకుంటున్నాను. ఫ్రంట్లో డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్స్ని యూజ్ చేయడం జరిగింది. సో ఈ బైక్ అనేది ఓన్లీ సింగిల్ ఛానల్ ఏబిఎస్ సపోర్ట్తో మాత్రమే ఉంటుంది. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ సపోర్ట్ అనేది లేదు. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ ఇచ్చారు. కింద హెడ్లైట్ను ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి డెడికేటెడ్గా బటన్ ఉంది. ఇంకా కింద సెల్ఫ్ స్టార్ట్ ఇచ్చారు. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్లో పాజింగ్ బటన్, పైన హై బీమ్ లో బీమ్ బటన్, కింద సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్ ఇచ్చారు. స్విచ్చెస్ క్వాలిటీ అయితే ఓకేష్గా అనిపించాయి. అలానే హ్యాండిల్ బార్ గురించి డిస్కస్ చేస్తే ఈ వెహికల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంఫర్టబుల్ హ్యాండిల్ బార్ ఉంటుంది. హ్యాండిల్ బార్ కూడా బాగా రైజ్ అప్ అయి ఉంటుంది అనమాట. బైక్ పైన మీరు కూర్చున్నప్పుడు మంచి కంఫర్ట్ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. అలానే ఈ వెహికల్ ఏంటంటే టర్నింగ్ రేడియస్ అనేది ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు కమ్యూటర్ బైక్స్. బికాజ్ ఆఫ్ ఈ బైక్ డిజైన్ అలాంటిది కాబట్టి కొంచెం టర్నింగ్ రేడియస్ అయితే ఎక్కువ ఉంటుంది ఈ బైక్లో. ఇక్కడ హ్యాండిల్ బార్ ప్లేట్ పైన ఎవెంజర్ అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే ఫుల్లీ రౌండ్ డిజిటల్ కన్సోల్ విత్ బ్లూ థీమ్లో అయితే ఉంది. కన్సోల్లో ఫీచర్స్ వైజ్ అయితే ఎక్కువ ఫీచర్స్ ఏమీ లేవు, చాలా లిమిటెడ్గానే ఇచ్చారు. ఇక్కడ స్పీడోమీటర్ ఇండికేషన్ ఉంది, ఓడాన్ ట్రిప్ మీటర్స్ ఉన్నాయి, టైం ఇచ్చారు, సైడ్ స్టాండ్ వార్నింగ్ ఇండికేషన్ ఉంది, సర్వీస్ ఇండికేషన్ ఉంది, ఫ్యూల్ గేజ్ ఉంది. ఇంతే, ఇవే లిమిటెడ్ ఫీచర్స్ మాత్రమే ఉన్నాయి. అలానే రైట్ అండ్ లెఫ్ట్ సెట్ మోడ్ బటన్స్ ఇచ్చారు ఫీచర్స్ను బ్రౌజ్ చేసుకోవడానికి. ఇంకా కింద ట్యాంక్ పైన సెకండ్ డిస్ప్లే అయితే ఉంది. ఇందులో ఏంటంటే బజాజ్ లోగో ఇచ్చారు, ఏబిఎస్ లైట్ ఉంది, న్యూట్రల్ లైట్ ఉంది. సో ఓవరాల్గా ఈ బైక్లో కన్సోల్ ఫీచర్స్ వైజ్ అయితే ఎక్కువగా ప్రొవైడ్ చేయలేదు. అట్లీస్ట్ గేర్ ఇండికేటర్, ఫ్యూల్ రేంజ్ లాంటి ఫీచర్స్ కూడా ఇచ్చుంటే బాగుండేది. బట్ ఏంటంటే బేసిక్ కన్సోల్ అనమాట ఇది. నెక్స్ట్ అలానే ఈ బైక్లో మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ఇచ్చారు. ట్యాంక్ సైజ్ అనేది కొంచెం పెద్దగానే ఉంది. మిడిల్లో పెద్దగా క్రోమ్ డీటెయిలింగ్ చూడవచ్చు. అక్కడే సెకండ్ డిస్ప్లే ఉంది కదా మీటర్కి సంబంధించి. అలానే ట్యాంక్ సైడ్స్ ఎవెంజర్ అని చెప్పి 3D టైప్లో మెన్షన్ చేశారు. అటాచబుల్ ఫ్యూల్ క్యాప్ ఇచ్చారు. ఓవరాల్గా ఇది మెటల్ ఫ్యూల్ ట్యాంక్ కాబట్టి మీరు ట్యాంక్ బ్యాగ్స్ లాంటివి మౌంట్ చేసుకోవచ్చు. ఎప్పుడన్నా వాటర్ క్యాన్స్ లాంటివి కూడా సింపుల్గా క్యారీ చేయొచ్చు అనమాట. ఇది ఒక అడ్వాంటేజే. అలానే ఇంక ఇప్పుడు మనం ఈ బైక్లో సీటింగ్ గురించి డిస్కస్ చేస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ సీటింగ్ అయితే ఈ బైక్లో ఉంది. రైడర్కి మాత్రం నెక్స్ట్ లెవెల్ కంఫర్ట్ అయితే ఉంటుంది. మెయిన్గా ఏంటంటే ఈ సీట్లో ఫోమ్ కుషనింగ్ అనేది చాలా ఎక్కువగా ఇచ్చారు. ఫోమ్ కుషనింగ్ అనేది సీట్ లోపల ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే మనం బైక్ పైన కూర్చొని ట్రావెల్ చేసేటప్పుడు బాగా స్మూతింగ్ ఫీల్ని ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాము. సో ఈ బైక్లో రైడర్కి మంచి ఫోమ్ కుషనింగ్ ఇచ్చారు, పిల్లన్కి కూడా మంచి ఫోమ్ కుషనింగ్ ఇచ్చారు. బోత్ రైడర్కి పిల్లన్కి మంచి కంఫర్ట్ అయితే ఉంటుందన్నమాట ఈ బైక్లో. ఎడిషనల్గా ఇన్బిల్ట్గా పిల్లన్కి బ్యాక్ రెస్ట్ను ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి కొంచెం సపోర్ట్గా ఉంటుందన్నమాట రిలాక్సేషన్ వైజ్. సో ఈ బైక్లో మాత్రం సీట్ కుషనింగ్ అనేది నాకు బాగా నచ్చింది. సీట్ కూడా సింగిల్ టైప్లోనే ఉందన్నమాట, స్ప్లిట్ అయ్యి ఏమీ లేదు. అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాక్ రెస్ట్ దగ్గర కూడా ఎక్కువగా క్రోమ్ డీటెయిలింగ్ ఇచ్చారు. సో ఓవరాల్గా ఎవెంజర్ 220 క్రూజ్లో బోత్ రైడర్కి పిల్లన్కి మంచి కంఫర్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి డిస్కస్ చేస్తే ఇంజిన్ వైజ్ ఈ బైక్లో కొత్త ఇంజిన్ ఏమీ లేదు. సేమ్ పల్సర్ 220Fలో ఉన్న ఇంజిన్ని ఈ బైక్లో కూడా క్యారీ అవుట్ చేశారు. టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 2 వాల్వ్స్ 4 స్ట్రోక్ 220cc OBD2B ఆయిల్ కూల్డ్ SOHC ఇంజిన్ ఈ బైక్లో ఇచ్చారు. పవర్ ఏమో 19.03 bhp @8500 rpmలో, టార్క్ 17.55 Nm @7000 rpmలో ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. టోటల్గా 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ మాత్రమే ఉంటుంది. సో మీరు 220F బైక్ను రైడ్ చేస్తే మీకు అర్థమైపోతుంది పికప్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి. ఓవరాల్గా కొంచెం బిగ్ సీసీ ఇంజిన్ ఈ బైక్లో ఉంది. పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ కూడా బాగానే ఉంటాయి.
మీరు రైడ్ చేసేటప్పుడు పికప్ అండ్ పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంటుందన్నమాట. ఈజీగా ఈ బైక్ 120+ టాప్ స్పీడ్ అయితే వెళ్ళిపోగలదు. పెద్ద సీసీ ఉంటే ఏంటంటే లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. హ్యాపీగా మీరు ఒక 100 స్పీడ్లో క్రూజింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఈ వెహికల్లో. ఈ బైక్ ఇంజిన్లో స్లిప్పర్ క్లచ్ లాంటి ఫీచర్ అంటూ ఏమి ఉండదు, నార్మల్ క్లచ్ ఉంటుంది. సో ఓవరాల్గా పల్సర్ 220Fలో ఉన్న సక్సెస్ఫుల్ ఇంజిన్ ఈ బైక్లో కూడా ఉంది. నెక్స్ట్ ఇంకా గేర్ లెవర్ వైజ్ హీలాండ్ టో షిఫ్ట్ 2 వేస్లో ఉన్న గేర్ లెవర్ ఇందులో ఇచ్చారు. రైడర్కి రౌండ్ రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు, ఇది ఫోల్డబుల్లే. ఈ బైక్లో ఏంటంటే ఫుట్ రెస్ట్ ప్లేస్మెంట్ బాగా ఫ్రంట్ ఫార్వర్డ్ ఉంటుంది ఆ రిలాక్స్డ్ సిట్టింగ్ కోసం. ఇంకా ఈ బైక్లో ఎలానో సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ ఉంటుంది. బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇన్బిల్ట్గా సెంటర్ స్టాండ్ ఇస్తున్నారు. లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు సెంటర్ స్టాండ్ మనకి బాగా ఉపయోగపడుతుంది, ఇది ఒక ప్లస్ పాయింటే. ఇంకా ఈ సైడ్ ప్యానల్స్ ఫైబర్ ఇచ్చారు, వీటిపైన 220 క్రూజ్ అని చెప్పి మెన్షన్ చేసి ఉంది. అలానే ఇక్కడ కనిపిస్తున్నది O2 సెన్సార్. క్యాటలిక్ కన్వర్టర్ పైన కూడా హీట్ షీల్డ్ని ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. అది కూడా క్రోమ్ ఫినిషింగ్లోనే ఉంది. అలానే ఈ బైక్లో సింగిల్ హార్న్ ప్రొవైడ్ చేశారు. పక్కనే మీకు కనిపిస్తున్నది ఆయిల్ కూలర్. సో లాంగ్ జర్నీస్లో ఇంజిన్ అనేది బాగా ఎఫెక్టివ్గా కూల్ అవ్వడానికి ఆయిల్ కూలర్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఇంకా ఈ క్రాష్ గార్డ్స్ క్వాలిటీ కూడా పర్లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆయిల్ కూలర్ హార్న్ కూడా కంప్లీట్గా క్రోమ్ ఫినిషింగ్లోనే ఇచ్చారు. ఇంకా బ్యాక్ సైడ్ పిల్లన్కు కూడా సేమ్ ఫోల్డబుల్ రౌండ్ రబ్బర్ ఫుట్ రెస్ట్నే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో బ్యాక్ సస్పెన్షన్ వైజ్ 5 స్టెప్ అడ్జస్టబిలిటీ సపోర్ట్ ఉన్న క్రోమ్ ఫినిషింగ్లో డ్యూల్ షాక్ అబ్జార్బర్స్ను ప్రొవైడ్ చేశారు. వీటిని మీరు కావాలనుకుంటే మీకు కంఫర్ట్ వైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ లేడీస్కి సేఫ్టీ కోసం మెటల్ శారీ గార్డ్ ఇచ్చారు. ఇన్బిల్ట్గా సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ ఏమీ ఉండదు. అలానే ఈ బైక్లో ఓపెన్ చైన్ ఉంటుంది, సో రెగ్యులర్గా మీరు చైన్ లూపింగ్ చేసుకోవాలి. సెంటర్ స్టాండ్ ఉంది కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. అలానే ఇది బడ్జెట్ వెహికల్ కాబట్టి బ్యాక్ సైడ్ స్వింగమ్ వైజ్ బాక్స్ సెక్షన్ స్వింగమే ఉంటుంది. అలానే ఇంకా బ్యాక్ సైడ్ ఈ ఫెండర్ కూడా కంప్లీట్గా ఫైబరే ఇచ్చారు. టెయిల్ లైట్ అనేది బల్బే, ఎల్ఈడి ఏమి కాదు, చూడడానికి ఎల్ఈడి లాగా అనిపిస్తుంది అంతే. అలానే నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ కూడా ఇచ్చారు. ఓవరాల్గా ఈ వెహికల్ బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఇలా ఉంది. ఇంకా ఈ బైక్ బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఇలా ఉంది. 130/90 15 ఇంచ్ టైర్ ఇచ్చారు. సో ఈ బైక్లో ఏంటంటే బ్యాక్ సైడ్ నుంచి వెహికల్ చూస్తున్నప్పుడు ఆ బల్కీ లుక్ కోసం అలానే సీట్ హైట్ కూడా తగ్గడానికి 15 ఇంచ్ వీల్ని ఉపయోగించడం జరిగింది. బ్యాక్ సైడ్ నుంచి బైక్ని చూస్తున్నప్పుడు ఆ టైర్ అనేది బల్కీగానే కనిపిస్తుంది. అలానే ఇది 130 సెక్షన్ వైడ్ టైర్ కాబట్టి గ్రిప్ కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఈ బైక్లో నేను బాగా డిసప్పాయింట్మెంట్ ఫీల్ అయింది ఇదే. బ్యాక్ సైడ్ బ్రేకింగ్ వైజ్ డిస్క్ ఇవ్వకుండా 130mm డమ్ బ్రేక్ విత్ RLP సెన్సార్ ఇచ్చారు. అట్లీస్ట్ బ్యాక్ సైడ్ ABS ఇవ్వకుండా డిస్క్ ఇస్తే మాత్రం చాలా బాగుండేది. ఎందుకంటే లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది డిస్క్ ఉంటే. అలానే ఈ బైక్ ఉన్న ప్రైజింగ్లో మనం బ్యాక్ సైడ్ డిస్క్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఎందుకు బజాజ్ కంపెనీ ప్రొవైడ్ చేయలేదో నాకు అర్థం కావట్లేదు. సో ఇది మాత్రం బాగా నెగిటివ్ అనమాట బ్రేకింగ్ వైజ్ ఈ వెహికల్లో. అలానే ఈ బైక్ ఎగ్జాస్ట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది. సింగిల్ లాంగ్ ఎగ్జాస్ట్ ఇచ్చారు విత్ క్రోమ్ ఫినిషింగ్లో. సేమ్ సౌండ్ వినడానికి 220F బైక్ సౌండ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. నెక్స్ట్ ఈ బైక్ కీ డిజైన్ చూడడానికి ఎలా ఉంది. ఇది నార్మల్ కీనే. కీ ప్లేస్మెంట్ ఏంటంటే హ్యాండిల్ దగ్గర ఇవ్వకుండా యూనిక్గా సైడ్ కింద ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నుంచి మీరు బైక్ను ఇగ్నిషన్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అలానే ఇంకా బ్యాక్ సైడ్ బ్రేక్ లెవర్ కూడా క్రోమ్ ఫినిషింగ్లోనే ఇచ్చారు, ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఈ బైక్ టోటల్ వెయిట్ వచ్చేసి 163 kgs ఉంది. రియాలిటీలో బైక్ను మనం హ్యాండిల్ చేసేటప్పుడు కొంచెం వెయిట్ అనేది ఫీల్ అవుతూ ఉంటాము. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువ ఇచ్చారు, 169mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది ఈ బైక్లో. మన ఇండియన్ రోడ్స్కి 165mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది సరిపోతుంది. అలా చూసుకుంటే 4mm ఎక్కువ ఉందన్నమాట ఈ బైక్లో. కింద అయితే అంత ఈజీగా ఏమీ తగలదు. ఇంకా ఈ బైక్లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ జస్ట్ 13 లీటర్స్ మాత్రమే ఇచ్చారు. అట్లీస్ట్ ఒక 15 లీటర్స్ అలా ఇస్తే చాలా బాగుండేది. నెక్స్ట్ ఈ బైక్లో సీట్ హైట్ మాత్రం చాలా అంటే చాలా తక్కువ సీట్ హైట్ ఉంటుంది. జస్ట్ 735mm సీట్ హైట్ మాత్రమే ఈ వెహికల్లో ఉంటుందన్నమాట. మీ హైట్ 5.5 లేదా అంతకంటే కొంచెం తక్కువ ఉన్నా సరే ఈ బైక్ని హ్యాండిల్ చేయొచ్చు. షార్ట్ రైడర్స్కి ఈ బైక్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అలానే ఈ బైక్లో మైలేజ్ అనేది ఈజీగా ఒక 40 కిలోమీటర్స్ మైలేజ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మైలేజ్ అనేది కంప్లీట్గా మీ రైడింగ్ స్టైల్ అండ్ మెయింటెనెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలానే ఈ బైక్లో చాసిస్ వైజ్ ట్యూబులర్ డబుల్ కార్డిల్ ఫ్రేమ్ను ఉపయోగించడం జరిగింది. ఫైనల్గా ఇప్పుడు మనం ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే, నేను రివ్యూ చేస్తున్న షోరూంలో ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,68,000 వరకు ఉంది. సో ఈ క్రూజ్ మోడల్ ప్రైజు, స్ట్రీట్ మోడల్ ప్రైజు, ఈ 2 మోడల్ బైక్ ప్రైజెస్ నేను రివ్యూ చేసిన షోరూంలో సేమే ఉన్నాయి. స్టార్టింగ్లో షోరూమ్ నెంబర్ ఇచ్చాను కదా, కాల్ చేసి మీరు బైక్ పైన ఆఫర్స్ గురించి, ఫైనాన్స్ డీటెయిల్స్ గురించి మీరు తెలుసుకోవచ్చు. బట్ ఏంటంటే నాకు ఈ క్రూజ్ మోడల్కి 1,68,000 ప్రైస్ అనేది ఎక్కువ అనిపిస్తుంది. బికాజ్ ఆఫ్ ఆ ప్రైజింగ్లో మనం ఇంకొన్ని ఫీచర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బైక్ నుంచి, అవి అయితే మిస్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇంకా బజాజ్ షోరూమ్స్ ఎక్కువ ఉండే కాబట్టి సర్వీస్ రీచ్ అయితే బాగానే ఉంటుంది. ఈ బైక్ మ్యాక్సిమం స్పేర్ పార్ట్స్ అనేవి రిమైనింగ్ పల్సర్ బైక్స్ నుంచి షేర్ చేసుకుంటుంది అనమాట. సో స్పేర్ పార్ట్ అవైలబిలిటీ కూడా బాగానే ఉంటుంది.
ఇంకా ఈ బైక్ మెయింటెనెన్స్ కూడా మీకు పల్సర్ 220F ఎలా ఉంటుందో ఇంచుమించు కూడా అలానే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ 2026 బజాజ్ అవెంజర్ 220 క్రూజ్ ఈ బైక్ గురించి. సో ఫైనల్గా బజాజ్ కంపెనీ బైక్కి పెట్టిన ప్రైస్కి మనం ఇంకొన్ని ఫీచర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైక్ ఫుల్లీ ఎల్ఈడి లైటింగ్ సిస్టమ్ కానీ, ఛార్జింగ్ సాకెట్, బ్యాక్ సైడ్ డిస్క్ సిస్టమ్, ఇలాగే ఇంకొన్ని ఫీచర్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అవన్నీ వెహికల్ మిస్ అవుతున్నాయి అనమాట. బట్ ఏంటంటే ఈ బైక్ రిమైనింగ్ వేరే కంపెనీస్లో ఉన్న బైక్స్తో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువ ప్రైస్లోనే వస్తుంది. మీరు షోరూమ్కి వెళ్ళి బైక్ను రియాలిటీలో చూసి టెస్ట్ రైడ్ చేయండి. మీకు నచ్చితే హ్యాపీగా తీసుకోవచ్చు. బట్ ఏంటంటే ఈ బైక్ను ఎక్కువ మంది అయితే సెలెక్ట్ చేసుకోరు, చాలా లిమిటెడ్ పీపుల్ ఉంటారనమాట తీసుకోవడానికి. సో ఓవరాల్గా మీకు తక్కువ బడ్జెట్లో బోత్ రైడర్కి పిలియన్కి కంఫర్ట్ అనేది మీకు మెయిన్ ప్రయారిటీ అయ్యి ఉండి మంచి రిలాక్సర్ సిట్టింగ్ ఉన్న బైక్ తీసుకుందాం అనుకుంటే దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. ఓవరాల్గా మనం లాంగ్ జర్నీస్లో క్రూజింగ్ చేసుకోవడానికి వెహికల్ అయితే బాగానే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ బైక్ గురించి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.